రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల స్కామ్ బయటపడింది. ఒక్క ఏడాదిలో 428 ఎలుకలు పట్టడానికి 60 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు ఎలుకలు, దోమలు, పాముల బెడద లేకుండా చూడటమే ఎస్ఎస్పీ ప్రధాన లక్ష్యం. ఇందుకు కెమికల్ స్ప్రేతో పాటు ఎలుకలు, పాములు, ఇతర కీటకాలు రాకుండా కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 2019 నుంచి హైదరాబాద్కు చెందిన సాయి సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు ఎస్ఎస్పీ నిర్వహణ బాధ్యతలను ఆసుపత్రి అధికారులు అప్పగించారు. అప్పటి నుంచి సదరు కాంట్రాక్టర్ ఎలుకలు పట్టుకున్నట్లు దొంగ లెక్కలు రాసుకొని లక్షలు తినేశారని ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఓ కాంట్రాక్టర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు 428 ఎలుకలు పట్టుకున్నట్లు, ఒక్కో దానికి 14,000 రూపాయలను ఖర్చు చేసినట్లు బిల్లు పెట్టాడు. ఆ బిల్లులు మంజూరు కూడా అయిపోయాయి. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ఎలుకను పట్టుకోవడానికి సుమారు 14,000 ఖర్చు అవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. 14,000 ఖర్చు పెట్టి దాదాపు ఏడాదిగా 428 ఎలుకలను పట్టినట్లు, దానికి 60 లక్షలు ఖర్చు చేసినట్లు కాంట్రాక్టర్ బిల్లు పెట్టడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కాకుండా తెలంగాణ, ఇటు కర్ణాటక నుంచి కూడా వేల మంది ఏదైతే రోగులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వస్తుంటారు. అయితే రోగులకు ఇబ్బంది లేకుండా ఏదైతే పాముల నుంచి, అలాగే ఎలుకల నుంచి, దోమల నుంచి ఇబ్బంది లేకుండా చూసేందుకు 2015లో శానిటేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఈ బాధితులను ప్రైవేట్ కాంట్రాక్ట్కు అప్పచెప్పడం జరిగింది. అయితే 2019 నుంచి ఈ బిల్స్లలో అవకతవకలు జరిగినట్లుగా ఇప్పుడు వైద్యులు ఏదైతే బిల్స్ సంబంధించి వివరాలు అయితే బయటకు వస్తున్నాయి. గత ఏడాది కడప జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టరు ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 428 ఎలుకలు పట్టినట్లుగా, దానికి 60 లక్షలు ఖర్చు చేసినట్లుగా బిల్లులు పెట్టడం, ఆ బిల్లులు కూడా ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన అధికారులు శాంక్షన్ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి నెల దాదాపు 5,90,000 రూపాయలు ప్రతి నెల శానిటేషన్కు సంబంధించి ఖర్చు చేస్తున్నట్లుగా కాంట్రాక్టర్ అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఇది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, దీనికి ఆనుకొని ఉన్న 3 కళాశాలలకు దాదాపు 30,000, ఏదైతే హాస్పిటల్కి 5 లక్షలు, మిగతా కళాశాలలకు 90,000, మొత్తం 5,90,000 ప్రతి నెల ఖర్చు చేస్తున్నట్లుగా కాంట్రాక్టర్ ఏదైతే బిల్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ బిల్స్ వెనకాల దాదాపు లక్షల్లో స్కామ్ జరిగినట్లుగా ఇప్పుడు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే హాస్పిటల్ అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది. ఏదైతే శానిటేషన్ ఆఫీస్కి మనం చూడగా అక్కడ ఎలాంటి శానిటేషన్ సంబంధించిన ఎలాంటి పరికరాలు అక్కడ లేవు. ఏదైతే ర్యాట్ ప్యాడ్స్ కావచ్చు, ఏదైతే స్ప్రేకి సంబంధించిన మిగతా ఎలాంటి కెమికల్స్ కూడా అక్కడ లేకపోవడం మనం చూడడం జరిగింది. శానిటేషన్ సంబంధించిన సిబ్బంది కూడా కొంతమంది ఉండడం, వారికి కూడా తగిన విధంగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు కూడా తూతు మంత్రంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వీరిపైన కమాండ్ చేయాల్సిన హాస్పిటల్ అధికారులు కూడా తూతు మంత్రంగా వారిపైన పర్యవేక్షణ చేస్తూ వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా తిన్నట్లుగా ఇక్కడ బయటపడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే రోగులకు సేవలు చేయాల్సిన హాస్పిటల్ సిబ్బంది, ఇటు కాంట్రాక్టర్ ఇద్దరు కుమ్మక్కై లక్షల్లో డబ్బులు తిన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైనే ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ అధికారులు విచారణ చేపట్టి వారిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రజల నుంచి అయితే డిమాండ్ అయితే వెలువరిస్తుంది.